దేశంలో అన్ని రాష్ట్రాల్లో గజగజ వణికిస్తున్నది ఎస్ఐఆర్ సమగ్ర ఓటర్ల సవరణ. ఈ సమగ్ర ఓటర్ల సవరణ ద్వారా దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న అనేక పార్టీలు కూలిపోయాయి. అనూహ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇదే ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది. నిన్నటి నుంచి సమగ్ర ఓటర్ల సవరణ ప్రారంభమయ్యే నాటికి అన్ని రాజకీయ పార్టీల్లో వణుకు పుడుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ కార్యకర్తలకు సందేశం అందించారు. తమిళనాడులోని మలత్తూరులో స్టాలిన్ ఓడిపోవడానికి, పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్లో మమతా బెనర్జీ ఓడిపోవడానికి ఈ ఎస్ఐఆర్ కారణమని ఆయన చెప్పుకొచ్చారు. దీని పట్ల అప్రమత్తంగా లేకపోతే అనుకూలంగా ఉన్న ఓటర్లు జాబితా నుండి బయటపడిపోతే మిగిలిన ఓటర్లతో ఉండెక్కడం కష్టమన్నది ఆయన అభిప్రాయం. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎస్ఐఆర్ పట్ల జాగ్రత్త వహించాలని మహానాడులో సందేశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా సంకేతాలు అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఓటర్ల సమగ్ర సవరణ చేసే ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లుగా పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు ఫారాలను సమర్పిస్తూ ఉంటే, అదే రూట్లో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి చెందిన వారు తిరుగుతున్నారని, వారికి సంబంధించిన డేటా మొత్తం వీరి వద్ద ఉందని, వారి నుంచి ఫారాలు వీరికి ఎలా వచ్చాయని వైసీపీ ప్రశ్నిస్తుంది. అంతటితో ఆగిపోకుండా నిన్న సచివాలయం దగ్గర ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు ధర్నా ఆందోళన చేశారు. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ మాత్రం ఓటర్ల సమగ్ర సవరణలో ఏ ఒక్క ఓటర్కి, ఒరిజినల్ ఓటర్కి అన్యాయం జరగబోదని చెబుతున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా తమ ఫారాలను సబ్మిట్ చేయొచ్చని కూడా సందేశం ఇస్తుంది. ఏదేమైనా ఇది కేవలం రాజకీయ పార్టీలకు మాత్రమే సంబంధించింది అని జనం అనుకోకుండా పౌర సంఘాలు, ప్రజలు కూడా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవడం, బిఎల్ఓలు ఇంటికి వచ్చే సమయంలో వారికి వివరాలు సమర్పించడం, తదుపరి ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవడం అనేది, ఓటు అనేది విలువైంది కాబట్టి ఓటు ఉందో లేదో పరిశీలించుకోవడం పౌర సమాజానికి అవసరం.